గోకులంలో కృష్ణుడి బాల్యం ఎలా మొదలైంది? హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ సిరీస్ ఎపిసోడ్ 8. లేట్ చేయకుండా ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. గోకులంలో పచ్చని పొలాలు, ఆవుల మ్రోగే శబ్దం, యమునా తీరం. ఆ అర్ధరాత్రి తర్వాత ఉదయం వచ్చింది. నందగోపుడింట్లో ఆనందం వెల్లివిరిసింది. యశోదకు బిడ్డ పుట్టింది అని గోకులమంతా పండగ చేసుకుంది. యశోదమ్మ మెలకువ వచ్చేసరికి తన పక్కన ఒక అందమైన మగబిడ్డను చూసింది. ఆమెకు ఏమాత్రం సందేహం లేదు, అది తన బిడ్డే. ఆమె ప్రేమగా అతన్ని హత్తుకుంది. నందుడు ఆనందంతో ఊగిపోయాడు. గోపాలు, గోపికలు పాలు, పెరుగు, వెన్నతో ఇంటిని నింపేశారు. గోకులంలో పండుగ వాతావరణం. అదే సమయంలో మధురలో కంసుడు భయంతో తడబడుతున్నాడు. కాని గోకులంలో అందరికీ తెలియకుండా దైవలీలలు మొదలయ్యాయి. చిన్న కృష్ణుడు నవ్వుతూ చేతులు కాళ్ళు కదిపేవాడు. ఆ నవ్వు చూసి యశోదమ్మ మైమరిచిపోయేది. ఆయన ఏడుపు కూడా మధురమైన సంగీతంలా వినిపించేది. రోజులు గడిచాయి. నందుడు నామకరణం కోసం గర్గమహర్షిని పిలిచాడు. ఆ మహర్షి గోప్యంగా ఆ బాలుడికి పేరు పెట్టాడు. ఈ బాలుడు విశేషమైనవాడు. అతని పేరు కృష్ణుడు. అప్పటినుంచి గోకులంలో ఒక కొత్త జీవం మొదలైంది. కృష్ణుడు క్రమంగా పెరుగుతున్నాడు. పొట్టిగా, ముద్దుగా, అందరి కళ్లల్లో ఆనందంగా. గోపికలు అతన్ని చూడటానికి ఎప్పుడూ ఒక కారణం వెతుకుతుండేవారు. ఆ చిన్నబిడ్డ ఆవుల దగ్గరకు చేరి వాటిని తాకేవాడు. ఆవులు కూడా అతన్ని ప్రేమగా చూస్తున్నాయి. యశోదమ్మ అతన్ని కౌగిలించుకుని లాలిపాటలు పాడేది. నందుడు గర్వంగా చెప్పేవాడు, ఇది నా కుమారుడు. ఎవరికీ తెలియదు, ఈ చిన్నబిడ్డ ఒకరోజు అధర్మాన్ని కూల్చి ధర్మాన్ని నిలబెట్టబోతున్నాడని. కాని ఇప్పటికీ అతను కేవలం గోకులంలో అందరి హృదయాన్ని గెలిచిన ఒక ముద్దుబిడ్డ మాత్రమే. అలా గోకులంలో కృష్ణుడి బాల్యం సంతోషంగా ప్రారంభమైంది. తరువాతి ఎపిసోడ్లో పూతన అనే రాక్షసి గోకులానికి ఎలా వచ్చింది తెలుసుకుందాం. అప్పటివరకు ప్రేమతో ఫాలో చేసేయండి. రాధే రాధే.